హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ పార్ట్ 3 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యానిమల్ సెల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ది, animal cells have only cell membrane but not cell wall, whereas plant cells have only cell wall not cell membrane. సో ఇక్కడ ఏంది, యానిమల్ సెల్స్కి ఓన్లీ మెంబ్రేన్ ఉంటుంది, సెల్ వాల్ ఉండదు అని చెప్తుంది. ప్లాంట్స్కి అయితే సెల్ వాల్ ఉంటుంది కానీ సెల్ మెంబ్రేన్ ఉండదు అని చెప్తుంది. సో ఆప్షన్ బి వచ్చేసి, యానిమల్ సెల్స్ హ్యావ్ ఓన్లీ సెల్ మెంబ్రేన్ నాట్ సెల్ వాల్ బట్ ప్లాంట్స్ హ్యావ్ బోత్. ఇంకా థర్డ్ ఆప్షన్ సి వచ్చేసి, బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ హ్యావ్ సెల్ మెంబ్రేన్ అండ్ సెల్ వాల్. ఆప్షన్ డి వచ్చేసి, ఓన్లీ సమ్ సెల్స్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ సెల్ వాల్ అండ్ ఆల్ ప్లాంట్ సెల్స్ హ్యావ్ సెల్ మెంబ్రేన్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే యానిమల్ సెల్స్కి ఓన్లీ సెల్ మెంబ్రేన్ ఉంటుంది, కాకపోతే ప్లాంట్స్కి వచ్చేసి రెండు సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, లింఫ్ ఈజ్ అ టిష్యూ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్, ఇట్ రిజంబుల్స్ టు. సో లింఫ్ అనేది ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో మన బాడీ లోపల లింఫ్ అనే టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుందంట. సో ఇది సేమ్ దేనిలాగా ఉంటుంది అని అడుగుతుంది. సో ఆప్షన్ ఏ డైజెస్టివ్ జ్యూస్, ఆప్షన్ బి వచ్చేసి సైటోప్లాస్మిక్ ఫ్లూయిడ్, ఆప్షన్ సి యూరిన్, ఆప్షన్ డి ప్లాస్మా. సో ఆప్షన్ డి లింఫ్ అనేది సేమ్ ప్లాస్మా లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సంజీవని అ ఫ్రీ టెలిమెడిసిన్ సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ రీసెంట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద. ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆప్షన్ బి ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఆప్షన్ సి వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆప్షన్ డి వచ్చేసి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఈ సంజీవని అనేది కోవిడ్-19 అప్పుడు చాలా యూజ్ చేసినారనమాట. సో ఇది ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్కీమ్తోని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ శ్రేష్ఠ స్కీమ్ లాంచ్డ్ రీసెంట్లీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్? ఇప్పుడు శ్రేష్ఠ స్కీమ్ అంటే ఏంటంటే, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. ఓకేనా, శ్రేష్ఠ స్కీమ్ గురించి ఏంది అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్, శ్రేష్ఠ ఫుల్ ఫామ్ ఏంది అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో ఈ స్కీమ్ వచ్చేసి, సో మనకి పేర్లనే అర్థమైపోతుంది, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో ఏది కరెక్ట్ అవుతుంది? సో ఇదేంది, ద స్కీమ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ద స్కీమ్ ఈజ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో టార్గెటెడ్ ఏరియాస్, హై స్కూల్స్ రెండు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రొవైడ్స్ ఫర్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ మెరిటోరియస్ బట్ పువర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టూడెంట్స్. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ 1, 2 రెండు కరెక్టే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ద రీసెంట్ జడ్జ్మెంట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ దట్ ఎవ్రీ ప్రొటెక్టెడ్ ఏరియా, నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అక్రాస్ ద కంట్రీ షుడ్ హ్యావ్ అ మ్యాండేటరీ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆఫ్ ద మినిమమ్ ఆఫ్. ఆప్షన్ ఏ 1 kilometer starting from their demarcated boundaries, option B 2 kilometers starting from their demarcated boundaries, option C 3 kilometers from their demarcated boundaries, ఆప్షన్ డి 5 kilometers స్టార్టింగ్ ఫ్రమ్ దర్ డిమార్కేటెడ్ బౌండరీస్. సో యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్కి కానీ, నేషనల్ పార్క్కి కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీకి కానీ ఒక ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఉండాలి. ఏంది ఒక ఎకో సెన్సిటివ్ జోన్ అంటే, ఇప్పుడు నేషనల్ పార్క్ బౌండరీ ఉంటుంది కదా, ఆ బౌండరీ నుంచి 1 kilometer వరకు ఎవ్వరు ఇల్లులు, బిజినెస్, అసలు మనుషులు ఉండడానికి వీలు లేదు. ఓకేనా, ఇది సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది. సో 1 kilometer అనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్,
హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టాంబ్ ఆఫ్ శాండ్. సో టాంబ్ ఆఫ్ శాండ్ అనే బుక్ని రచించింది గీతాంజలి శ్రీ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇన్వెంటెడ్ ద ఫ్లయింగ్ షటిల్. ఫ్లయింగ్ షటిల్ అనేది జేమ్స్ ఆప్షన్ ఏ వచ్చేసి జేమ్స్ హ్యాంగ్రీవ్స్, ఆప్షన్ బి వచ్చేసి జాన్ కే, ఆప్షన్ సి వచ్చేసి రిచర్డ్ ఆక్రైట్, ఆప్షన్ డి వచ్చేసి హ్యాంఫ్రే డేవి. సో ఇక్కడ ఫ్లయింగ్ షటిల్ అనేది ఫాస్ట్గా దారాలని ఒక క్లాత్ లాగా చేసేస్తుంది అనమాట. అంటే ఒక వీవర్ చేయాల్సింది, అంటే ఒక వీవర్ నార్మల్గా కొంచెం వరకే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాడు. కాకపోతే ఈ ఫ్లయింగ్ షటిల్ అనే మెషిన్ యూజ్ చేయడం వల్ల వీవరు ఎంత అంటే చాలా ఒక 10 రెట్లు ఎక్కువ వీవ్ చేసే అవకాశం ఉంది. సో దీనివల్లనే ఇప్పుడు మోడర్న్ టెక్స్టైల్ మిల్స్ అవన్నీ రన్ అవుతున్నాయి అనమాట. సో ఈ ఫ్లయింగ్ షటిల్ అనే దాన్ని ఇన్వెంట్ చేసింది జాన్ కే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్, వేర్ డిడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఇన్ 1943. సో సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్లో ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తాడనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 13th December 1946. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి రాజేంద్ర ప్రసాద్, సి బిఆర్ అంబేద్కర్, డి అల్లాది కృష్ణస్వామి అయ్యర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 13th December 1946న ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. 10th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ హిస్టారికల్ ఈవెంట్స్. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడైంది మనకి? 1931 5th March. ఓకేనా. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1931 7th September అవుతుంది అనమాట. సో ఫస్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్, పీజెంట్ మూమెంట్ ఇన్ బార్దోలి సత్యాగ్రహ 1928 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ మూడిట్లో చూస్తే ఫస్ట్ బార్దోలి అనేది 1928 అవుతుంది, తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అవుతుంది, తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతుంది. మళ్ళీ ఇదేంది పీజెంట్ మూమెంట్ ఇన్ ఖేదా అనేది 1918 అవుతుంది. సో 4, 3, 1, 2. ఓకేనా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఎట్లా రిపీట్ చేయ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.